తీసేసినా సరే నిండిపోతూనే ఉంటుంది. కాబట్టి లక్ష్మి, నేను ఒక్క మాట చెప్పనా, ఇన్ని కోట్ల రూపాయలు హుండీలో వచ్చిందని చెప్పడానికి జాతి సిగ్గుపడే రోజు వస్తే నేను సంతోషిస్తాను. నేను యథార్థమైన మాట మీతో చెప్తున్నాను. తిరుపతి క్షేత్రంలో కూర్చుని నేను మీతో మాట్లాడుతున్నాను. వెంకటేశ్వరుడు లక్ష్మీదేవికి చెప్పి నేను ఈ అవతారంలో ఉండడానికి నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా అని అడిగాడు. ఈ కానుకలకి నేను మురిసిపోతున్నానని అనుకోవద్దు. తత్పాపరూపమైనట్టి ద్రవ్యంబో కొండపైకి ఆకర్షణంబు చేసి ఏం చేస్తాను ఆ కోట్లన్నీ? నాకెందుకు? కట్టుకుపోతానా? ఆ డబ్బుతో నేను ధనదు రుణం, కుబేరుడు రుణం కట్టాలంటే ఓ గంట చాలు. అజ్ఞులైన జనులకిప్పింతున చలమతిని నిస్పృహుండనగుచు, అది పెద్ద మాట. తరిగొండ వెంగమాంబ గారి సాహిత్యంలో తల్లికి సరస్వతి కటాక్షం, వెంకటేశ్వర అనుగ్రహం అక్కడ పడింది మాట. నిస్పృహుండనగుచు. దానికి నేను సంతోషపడిపోతాను అనుకుంటున్నావేమో. వెంకటేశ్వరుడికి ఇంత ఐశ్వర్యం, వెంకటేశ్వరుడికి ఇన్ని ఆస్తులు, వెంకటేశ్వరుడికి ఇన్ని వచ్చే 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో 12,87,97,364 రూపాయలు 70 వేసినట్టే లోకంలో వాళ్ళందరూ తెలివి అబ్బా అంటారు. నేను అబ్బా అంటాను. కాబట్టి లక్ష్మి, ఈ పాపరూపమైన ద్రవ్యం ఏం చేస్తాను? నేను ఉంచుకోలేక ధర్మకర్తల మండలిని ఆవహిస్తాను బుద్ధిలోకి. ఆవహించి ఆజ్ఞులైన జనులకిప్పింతు నచలమతిని. అమాయకులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకేం తెలీదు. వాళ్ళకి నిత్యాన్నదానం అని ఏదో వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకోరు ఏంటి, అయినా నేనే చేయిస్తూ ఉండడం అని ఇలాంటివన్నీ చేయిస్తుంటాను. చేయిస్తూ ఆ డబ్బంతా మళ్ళీ ప్రజల్లోకి పంచిపెడతాను. వాడికి బుద్ధి వచ్చిందనుకో, వాడి ఆర్తంతా డబ్బు మీద కాదు, ఆ డబ్బు మీద దెబ్బ తిన్న తర్వాత ఇంత కూడబట్టి నేను ఏం చేశానురా, ఆయన్ని హాస్పిటల్లో పడుకుని ఒక్కసారంటే రక్షించాడు రా మహానుభావుడు. కలలోనంతం మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి కష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతనే వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్. ఇక సునిశ్చల భక్తి భావములను భజించు వారికిటడే సంపత్తి శేషోన్నతుల్.